రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి చిలుకలూరుపేటలో మహాసభ నిర్వహించింది. తద్వారా ఏదైతే ఎన్డీఏ కూటమి బలంగా ఉంది, సెక్యులర్ భావాలకి విరుద్ధంగా పనిచేయాలని చెప్పుకోవడాను టీడీపీ జనసేన ఇవన్నీ భావించిన నేపథ్యంలో మనతో మాట్లాడతాకి స్కాలరు అలాగే ప్రముఖ మేధావి మరి మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య ప్రసాద్ ఉన్నారు. సార్ చెప్పండి, మొత్తమే కూడాను చిలుకలూరు సభ విజయవంతం చేసిన తర్వాత ఎన్డీఏ ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ వస్తుందని చెప్పి కూడా అందరూ అంటున్నారు. ప్రజల్లో మళ్ళా కుల మత విద్వేషాలు రెచ్చగొడతారని చెప్పి కూడా కొంతమంది మేధావులు భయపడుతున్నారు. రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వచ్చింది. అన్ని పార్టీలు ఎవరి ప్రయత్నంలో ప్రారంభించారు బాగా. ఇక్కడ ఈరోజు స్వామిదాస్ గారు మా అందరికీ మిత్రుడు, బాగా సీనియర్ శాసనసభ్యులు, మేమందరం కలిసి ఒకేసారి శాసనసభ్యులు పనిచేసాం. ఆయన ఈరోజు ఒక ఆత్మీయ సమావేశం పెడితే వచ్చాం. ఆ ఉత్సాహం చూస్తుంటే స్వామిదాస్ గారి గెలుపు నల్లేరుపై నడకలా కనిపిస్తూ ఉంది. వందలాది మంది వేలాది మంది కార్యకర్తలు స్వాగతం చెప్తూ ఉంటే స్వామిదాస్ గారికి మరి నిజంగా చాలా సంతోషం వేసింది. మంచి వ్యక్తి, మంచి అభ్యర్థి, మంచి సుగుణాలు కలిగిన వ్యక్తి. అలాంటి స్వామిదాసును గెలిపించాలని తిరువురు ప్రజానికాన్ని విజ్ఞప్తి చేస్తాం. అదేవిధంగా రాష్ట్రంలో ఎన్డీఏ లేకపోతే వైసీపీ మీద ఒక దుష్ప్రచారం చేస్తూ ముందుకెళ్తూ ఉంది. అవి ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. గత 4-5 సంవత్సరాలుగా ఏం చేశారనేది ప్రోగ్రెస్ కార్డు ఉంటుంది. వాళ్ళు ఏం చేశారనేది ప్రోగ్రెస్ కార్డు. ఆ ప్రోగ్రెస్ కార్డు ప్రజలకు తెలుసు, దానికి మార్కులు వేస్తారు. వాళ్ళకి సుమారు 3 లక్షల కోట్ల రూపాయలు ఆయన అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలకు ఇచ్చారు. ఏదో ఒక రోజు ఎలక్షన్ ముందో లేదా ఎలక్షన్ తర్వాత ఒక సందర్భం ఇవ్వటం కంటిన్యూగా పేద ప్రజల్ని ఆదుకోవడానికి అనేక కార్యక్రమాలు చేసి ముఖ్యంగా విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఉన్నారు. పేదవాళ్ళకి కావాల్సింది వైద్యం, వైద్యం, సంక్షేమం, వీటి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించారు. కాబట్టి ఎన్డీఏ ఆశలు నెరవేరవని చెప్పి పొత్తులు ఎక్కడ కూడా వర్కౌట్ అవుతుంటారు. పొత్తులు ఎక్కడ కూడా వర్కౌట్ అవుతారు. పొత్తులు కూడా ఇంకా సీట్ల మధ్య వాళ్ళ సింక్రనైజేషన్ రాలేదు. వాళ్ళ మధ్య సీట్లు ఏ సీట్లు ఎలా తీసుకుంటారనేది ఇంకా కాలేదు. ఆ సింక్రనైజేషన్ అయితే అప్పుడు పోటీ వస్తుంది. ఇంత వాళ్ళ సీట్లే వాళ్ళు తేల్చుకోలేదు. ఇంకా వాళ్ళు ఇప్పుడే పోటీకి రావడం అనేది అది అయ్యే పని కాదు. అది టేక్స్ టైం. ఇంకా నేను అనుకుంటున్నాను ఎలా ఉంది సార్, పార్టీల ప్రభావం ఎలా ఉంది, మిగతా పార్టీలు ఎన్డీఏ కూటమి ఇంకా సెట్ కాలేదు. వాళ్ళకి ఇంకా సీట్ల మధ్య గొడవ ఉంది. చాలా అసంతృప్తులు వస్తారు. జగన్ గారు ముందుకు వెళ్తూ ఉన్నాడు. రేపు 27 నుంచి బస్సు యాత్ర కూడా ఇచ్చారు. కాబట్టి వైసీపీ పార్టీలో పెద్ద విభేదాలు లేవు, అన్నీ సర్దుమణిగాయి. వాళ్ళే ఇంకా బాల్యదశలో ఉన్నారు. ఇంకా టైం పడుతుంది. ఇంకా టైం ఉందంటారు. ఖచ్చితంగా వచ్చేది వైసీపీ అధికారంలోకి రావటం ఖాయమంటున్నారు మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య ప్రసాద్. వీడియో జర్నలిస్ట్ భానుతో కలిసి తిరువురు నుంచి ఐ డ్రీమ్ కోసం అబ్దుల్ అలీ.